ఎలా ఇవ్వాలంటే అర్పించేది కూడా దేవునికి మహిమకరంగా ప్రథమ ఫలం ఇవ్వాలి. కొంతమంది ఇస్తారు, ఇస్తేనే ఏడుస్తూ ఇస్తారు, అందుకే ఏడుస్తూనే అనుకోపోతాం. మనం ఇచ్చే ప్రథమ ఫలం ఎలా ఉండాలా? సంతోషంగా దేవునికి మహిమకరంగా ఇవ్వాలి. అట్లు మహిమకరంగా ఇచ్చినప్పుడు ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ గొప్ప కార్యాలు ప్రభు మన పట్ల చేయనట్లు మనం ప్రథమ ఫలం ప్రభుకి ఇద్దాం. ప్రియులారా, 5 విషయాలు. మొట్టమొదటిగా ప్రథమ ఫలం ప్రభుకి ఇస్తాం. ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? దేంట్లో ప్రథమ ఫలం ఇవ్వాలి ప్రభు కంటే? రాబడిలో ప్రథమ ఫలం ఇవ్వాలి, మనకు వచ్చే ప్రతి రాబడిలో. రెండోదిగా మన ఆస్తిలో ప్రథమ ఫలం ఇవ్వాలి. అంటే మనకి ఏదైతే ఇల్లు స్థలం కొనుక్కున్నామో దాంట్లో ఒక స్థానం ప్రభుకి ఇస్తే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం మనం ప్రార్థన చేసుకోవడానికి. 3, మనం శ్రేష్టకరమైన వాటిల్లో ప్రథమ ఫలం మనం ప్రభుకి ఇవ్వాలి. 4గా చూస్తున్నట్టు పరిశుద్ధమైన విధానంలో ఇవ్వాలి. 5, దేవునికి మహిమకరమైన విధానంలో ప్రథమ ఫలం ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ ప్రథమ ఫలం దేవునికి మహిమార్థం ఇస్తామో అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఆ ప్రథమ ఫలాన్ని మనం ఇచ్చే విధానం చూసి ఇంకా అధికమైన విధానంలో ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అటు అధికమైన విధానంలో ప్రభు మనకు అనుగ్రహించండి. ప్రభు సాయించను గాక ప్రార్థన.